గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన జనసేన మన కుటుంబానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన జనసేన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మద్దతు చాలా చాలా అవసరం జనసేనకి. ఎందుకంటే ఇది నేను నా కోసం చేస్తున్న పని కాదు, ఇది మనందరి కోసం చేస్తున్న పని. అందరూ బాధ్యతలు తీసుకోవడానికి సంకోచిస్తారు. నేను మీటింగ్లో కూడా చెప్పాను, మనకి చాలా కైండ్ ఆఫ్ ఒక నాయకుడికి కావాల్సింది త్యాగం, సాక్రిఫైస్, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఈ మూడు లక్షణాలు ఉంటేనే మనం ఏదైనా ముందుకెళ్ళగలం. దాకా మన లక్ష్మీనారాయణ గారు సుండుపల్లి మన రాజంపేట నుంచి ఆయన చెప్తుంటే నా అంతకుముందు కూడా గుర్తుంది, పంపించిన ఆల్రెడీ. ఆయన సర్పంచ్గా పోటీ చేసినందుకు ఆయన ఆస్తి లాగేశారు. ఎన్ని 3 ఎకరాల 3 ఎకరాలు 20 సెంట్లు బలవంతంగా లాగేసుకున్నారు. అంటే మీరు ఎక్కడ నాకేమనిపిస్తుంది, ప్రతిసారి ఎన్ఆర్ఐస్ మీరు విదేశాలకు వెళ్ళి కరుడుగట్టిన చట్టాలున్న సౌదీకి వెళ్ళి కూడా బతకగలమేమో, కానీ మన దేశంలో బతకడానికి ఇబ్బంది ఉంటుంది. ప్రాబ్లం అంటే రూల్ ఆఫ్ లా మన దేశంలో పనిచేయట్లా. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండదు ఇక్కడ. నాకు ఒక అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నాకు తెలిసిన పోలీస్ అధికారి నా కులపొడన అయి ఉండాలి, లేదంటే నాకు ఎవరు తెలిసిన ఎమ్మెల్యేనా అయి ఉండాలి. నేను అనేది అసలు ఇవన్నీ ఏం లేకుండా మీరు కష్టపడి మీరు లా అబైడింగ్ సిటిజన్స్ కింద ఏ విదేశాల్లో ఉన్నా బతకగలం మనం. అలాంటిది మన దేశంలో మనం ఎందుకు బతకలేం? మెయిన్ సమస్య నాకున్న కోపం కానీ ఆవేదన కానీ, మన దేశంలో మనం క్షేమంగా బతకగలగాలి కదా, ధైర్యంగా బతకగలగాలి కదా. మనం ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఏ ప్రాంతీయత అయితే ఏంటి. నేను పెట్టుకుంది ఏంటంటే నా తరపు నేను ఏమి కాంట్రిబ్యూట్ చేయగలను మన దేశానికి, మన సమాజానికి. సో అందుకని నా కోరిక అంత ఏంటంటే, మీరు విదేశాలకి ఎంత బలంగా ఎంత సంపాదనకి ఎట్లయితే వెళ్ళారో, ఒక రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి తిరిగి మీరు వచ్చేలా ఉండాలి. దానికోసం నా ప్రయత్నం. తిరిగి మీరు మనస్ఫూర్తిగా, అంటే ఎంత కాదనుకున్నా ఎందుకు మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. మేబీ జనసేనకి చేయొచ్చు, ఇంకో పార్టీకి అయితే నాకు ఇష్యూ అది కాదు. మీరు మమ్మల్ని ఎంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకు మనం చేసుకోవాలంటే, పరాయి దేశం ఎప్పటికైనా పరాయి దేశం. ఎంత కాదనుకున్నా మనం పరాయి వాళ్ళమే. మన నేలలో కూడా మనం పరాయి వాళ్ళం అయిపోతే ఎట్లా? మన గ్రామాల్లో కూడా మనం పరాయి వాళ్ళం అయిపోతే ఎట్లా? మన హక్కుని మనం స్థాపించుకోవటమే ఒక పొలిటికల్ పార్టీ తాలూకు లక్ష్యం. రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని, దిస్ కంట్రీ ఈజ్ ఆర్స్, దిస్ సొసైటీ ఈజ్ ఆర్స్, మనకు హక్కు ఉంది ఇక్కడ. మనం ధైర్యంగా కనుక మనం ముందుకు వెళ్ళలేకపోతే ప్రతి ఒక్కరు దోపిడీ చేసేస్తాడు. ముఖ్యంగా మీకు తెలుస్తుంది, దేశం తాలూకు విలువ మీకు ఎక్కువ తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి చాలా కష్టంగా ఉండదు. ఎంతో కొంత ఒక మాట పడాలి, ఒక చిన్న చనువు ఉండదు. మన పరాయి దేశంలో ఉంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఎంత కాదనుకున్నా డబ్బులు వస్తాయి కానీ పనిచేసి వెళ్ళిపోయినట్టుగా ఒక తీరు ఉంటుంది. కానీ మన దేశంలో స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛను మనం పోగొట్టుకోకూడదు. సో నాకు అనిపించింది, నా పరిధిలో నేను 100% నేను నా నేల కోసం చెయ్యాలి అని నేను నిర్ణయించుకున్నాను. 10 సంవత్సరాలు, లాస్ట్ 10 years వి బిన్ బిల్డింగ్ ద పార్టీ. అందుకని నేను ఇంకా కూర్చొని ఎప్పుడు చెన్నై నుంచి వచ్చేసాను. ఆల్మోస్ట్ ఒక 18-19 years అప్పుడు, ఆల్మోస్ట్ 17-18 years అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్కి వెళ్ళిపోయాం. మన ఆంధ్రాకి వచ్చేయాలి, అది మన ఆంధ్రాగా మనం ఉమ్మడి ఆంధ్ర కాబట్టి ఆ రోజున వెళ్ళిపోయాం, రావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చాలా ఇష్టంతో, చాలా బాధ్యతతో ఆంధ్రాకి వచ్చాను. మొత్తం ఇల్లు వాకిలు అన్నీ వదులు, అంటే నా జీవితం అక్కడ, నా పని అక్కడ, మొత్తం అక్కడ ఉన్న నా ఆఫీసులు కానీ, నా వ్యవసాయ క్షేత్రం కానీ అన్నీ ఒక జీవితం అక్కడ ఏర్పరచుకున్నాను నేను. కానీ ఎందుకు ఇక్కడికి వచ్చాను, మీరు తెలంగాణ నుంచి కూడా చాలామంది ఉన్నారు కదా. తెలంగాణలో దాదాపు 3,000 మంది యువత చనిపోయారు తెలంగాణ సాధన కోసం. ఆంధ్ర బాగుపడితే తప్ప తెలంగాణకి ఈ మైగ్రేషన్ ఆగదు, ఈ వలసలు ఆగవు. ఎందుకంటే ప్రతి యువత అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోతే, ఏ ఉద్దేశంకైతే 3,000 మంది యువకులు బలిదానాలు జరిగినాయి తెలంగాణలో, దానికి
ఒక పర్పస్ లేకుండా అయిపోయింది. సో నాకు ఏమనిపించిందంటే ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా అది ఒక వ్యర్థం అయిపోయింది ఈ రోజున. అలా కాదు, స్టిల్ నేనేమనుకుంటానంటే నా ప్రయారిటీ తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నాం. కాకపోతే అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడున్నంత బలం మనకి ఇప్పుడు కొంచెం కష్టం. దాన్ని మెల్లిగా సాధిద్దాం, అది అంచెలంచెలుగా సాధిద్దాం. ఎందుకంటే తెలంగాణ మీద విపరీతమైన నాకు మమకారం, అది నాకు ఆత్మ, అది నాకు ఆ పోరాట స్ఫూర్తి నాకు చాలా బలాన్ని ఇచ్చింది. సో మనకి ఆంధ్ర విభజన అనేది మాకు ఉద్యోగాలు పోతున్నాయి, ఏమంటుందని నీళ్లు నియామకాలు నిధులు అనేది. ఉద్యోగం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి మన ఆంధ్ర అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. అలా అని చెప్పి మన తెలంగాణ యువతకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఉద్యోగాల కోసం అని చెప్పి. అందుకని ప్రత్యేకంగా దృష్టి ఇక్కడ పెట్టాను నేను. ఎందుకంటే ఇది తెలంగాణకు కూడా చాలా అవసరం ఇక్కడ అభివృద్ధి. నా కోరిక ఏంటంటే వి విల్ స్ట్రీమ్ లైన్ పాలిటిక్స్. అంటే మన అందరం మాటలు మాట్లాడడం చాలా తేలిక. కరప్షన్ లెస్ పాలిటిక్స్. నేనేమో కరప్షన్ని రాగానే అద్భుతాలు తీసేస్తామని చెప్పను. కానీ నిరంతరం అంటే మీరు ఓటమిలో మీరందరూ చాలామంది ఎగ్జామ్స్ రాసి మీకు ఒక వీసా రాకపోతే మీకు ఎలా ఉంటుందో తెలుసు. ఒక ఉద్యోగం అవకాశం కోల్పోతే ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాం కదా, అది రాకపోతే మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. అలాంటిది నాకు అవసరం లేదు పాలిటిక్స్. నాకు అస్సలు ఎవరి జోలికి అంటే పాలిటిక్స్ మాట తెరవకపోతే నా జోలికి ఎవరు రారు అసలు. అంత బలమైన అభిమానం ఉంది అన్నిటికీ. కానీ ఎందుకు పాలిటిక్స్ ఎంచుకున్నానంటే ప్రతిసారి విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి బ్రెయిన్ డ్రైన్ అంటాం. ఇక్కడి నుంచి అవకాశాలు ఎవరైనా సరే, నేను కూడా నాతో సహా ఉన్న ఊరు బాగున్నప్పుడు నేను ఎందుకు వదిలి వెళ్ళాలని అనిపించి, ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటే తప్ప. మెజారిటీ అందరూ వెళ్ళాలని ప్రయత్నం చేయం. దాంట్లో నేను కూడా ఒకడిని. ఎక్కడో విదేశాలకు వెళ్ళి, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళో లేదంటే దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళి చాలామంది మీరు హోటల్ పెట్టగలిగారు. ఇక్కడ మనకు హోటల్ పెట్టాలంటే 100 కండిషన్లు. ఇక్కడ వాళ్ళకి లంచం ఇవ్వాలి, వీళ్ళకి లంచం ఇవ్వాలి. ఎక్కడో ఇక్కడి నుంచి వెళ్ళి మీరు గల్ఫ్ కంట్రీస్లో హోటల్ పెట్టుకునే స్థాయికి మీరు ఉండగలిగి అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు రూల్ అంత బాగుంటుంది. అక్కడ మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రూల్ చాలా బాగుంటుంది. సో నేను అనేది రూల్ ఆఫ్ లా అందరికీ అప్లై అయితే అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది. సో ఈ 10 సంవత్సరాలు నేను ఎందుకు ఎంచుకున్నాను, ఇక్కడ ఎందుకు నిలబడ్డాను అనడానికి అవసరం లేనిది కూడా ఎందుకు తీసుకున్నాను పాలిటిక్స్ అంటే సమ్వేర్ ఇది నా బాధ్యత అనిపించింది. అంటే ఒకటి జ్ఞానం తెచ్చుకోకూడదు, ఒకటి సాటి మనిషి కష్టాలకి కన్నీళ్ళు కార్చకూడదు. ఈ రెండు చేస్తున్నప్పుడు ఏమైపోతుంది, నువ్వేం చేస్తున్నావు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతాయి. సో ఎక్కడో నేనేం చేయగలను, నేను అందుకని ఎవరిని మనస్ఫూర్తిగా చెప్పాలని నిజంగా చెప్పాలని మీ నుంచి ఏమి ఆశించను, కనీసం ₹1 కూడా ఆశించను. ఎందుకు ఆశించనంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది నా నేల అనుకుంటాను, నా నేల. ఈరోజు ఇక్కడ ఆఫీసుకు కూడా ఇది పూర్తిగా నా బిడ్డల భవిష్యత్తుని వాళ్ళ కోసం పెట్టింది. ఎందుకంటే నా తత్వం నాకు తెలుసు, వదిలేసి వెళ్ళిపోయే వ్యక్తిని అని చెప్పి నా పిల్లల కోసం ఎప్పుడు పెట్టుకున్న ఒక వాళ్ళ ఎఫ్డీని బ్రేక్ చేసి మరి ఇది ఇక్కడ తీసుకొచ్చాను. నేను చేసినప్పుడు నాకు సినిమాలు ఉంటాయి కూడా నాకు తెలియదు ఆ రోజున. లక్కీగా తర్వాత సినిమాలు చేయగలిగాను, అవి బలమైన విజయాలుగా వచ్చినాయి కాబట్టి పర్లేదు. కానీ సో నాకు ఇదేమనుకున్నా మీకు కూడా నేను చెప్పగలిగేది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన మతం, కులం, వీటన్నిటికీ ప్రాంతం దాటి మనం భారతీయులుగా, మీకు భారతీయత విలువ మీకు ఎక్కువ తెలుస్తుంది. నేల నుంచి దాటిల్తేనే భారతీయుడు అనిపిస్తుంది. మనం ఇక్కడుంటే మనం కాస్ట్లోనూ ప్రాంతాలుగా కొట్టుకుంటాం, రాష్ట్రాల్లో కొట్టుకుంటాం. కానీ బయటికి వెళ్ళగానే భారతీయుడే రావాలి. సో భారతీయత మీకు ఎక్కువ తెలుసు. నేను ఒక సగటు భారతీయుడిగా ఇది నా బాధ్యత అనుకున్నాను. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ సమ్ సర్వీస్ టు మై సొసైటీ, టు మై నేషన్. అండ్ దీంట్లో ఎందుకు పాలిటిక్స్ ఎంచుకున్నానంటే ఎన్జిఓగా చేసి ఉండొచ్చు. ఎన్జిఓగా చేస్తే ఒక 2000 మందికో 1000 మందికో 1500 మందికో మ్యాక్సిమం నా స్థాయిలో ఒక 25,000 మంది చేయగలనేమో భవిష్యత్తులో చేసిండుంటే. బట్ పాలిటిక్స్ ఎందుకు ఎంచుకున్నానంటే నువ్వేమి చేయాలనుకున్న రూల్ ఆఫ్ లా, ఎంపీ, చివరికి ఒక చిన్నపాటి వార్డు కౌన్సిలర్ కూడా మనల్ని బెదిరించేస్తాడు. సో మనకి రూల్స్ని పాటించి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించగలిగే ఒక పొలిటికల్ వ్యవస్థ ఉండాలి అనేది నేను చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాను. దానికి ఎవరు ఉండాలని ముందు నేను నలిగిపోవాలని నిర్ణయించుకున్నాను. మీరందరూ చాలా ప్రొఫెసర్స్ ఉన్నారు, మీరు ఇక్కడ ప్రొఫెసర్ అవ్వడానికి మీరు అంత కష్టపడి ఉంటారు, చాలా చదువుకొని ఎన్ని ఎంట్రన్స్ పరీక్షలు రాసి. అలాంటిది ఒక పొలిటికల్ లీడర్కి ఏం అవసరం లేదు. ఇక్కడ ఈ నెలలో దౌర్జన్యం, రౌడీజం చేయగలిగితే కుల బలం ఉంటే వచ్చేస్తారు.
బట్ రూల్ ఆఫ్ లాని అప్లై చేసి మనకి చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు తక్కువైపోయారు. దౌర్జన్యం చేసేవాడే, రాళ్ళు విసిరేవాడే రాజకీయ నాయకులు, కులదూషణ చేసేవాడే, కులాలను వెనకేసుకొచ్చేవాడే రాజకీయ నాయకుడు, లేదంటే కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు. వీటిని దాటి నేను ఇక్కడ కూర్చున్న మీ నెక్స్ట్ తరం, ఆ చిన్న మీ ఊళ్ళో కూర్చున్న పిల్లలకి కానీ, ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలకి కానీ, ఈ తరం కోసం అంటే మనం పనిచేస్తే తప్ప వాళ్ళ తరం బాగుండదు. వాళ్ళు నెక్స్ట్ తరం కోసం పనిచేయాలి. నేను అనుకున్నాను నెక్స్ట్ టిల్ మై లాస్ట్ బ్రెత్, నా ఆఖరి శ్వాస వరకు ఖచ్చితంగా నా నేలకు పని చేయాలనుకున్నాను. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా మనం పడుకోగలిగేది, మన బెడ్లో ఎంత పడుకుంటాం, మన హైట్ వెయిట్ ఎంత అంతకుమించి పడుకోలేము, మన కడుపు ఎంత అంతకుమించి తినలేము. 1000 కోట్లు చెప్పుకోవడానికి ఉంటాయి కానీ ఇంకా కూర్చోబెట్టి ఇంకేమి బోరు కొట్టేసి కార్లు కూడా బంగారు తాపడాలు చేయించుకొని వీల్స్కి గోల్డెన్ హబ్స్ చేయించుకొని ఇంక పిచ్చి వస్తుంది మనుషులకి. ఇట్స్ అబ్యూస్ ఆఫ్ వెల్త్ నా ఉద్దేశం అయితే. నేను అందుకని ఏంటంటే ద రియల్ వెల్త్ ఈజ్ వెన్ యూ కాంట్రిబ్యూట్ ఫర్ సొసైటీ. అందులో అయితే నేను చాలా చాలా బాగా డబ్బులు ఉన్నాయి ఆ విధంగా చెప్పాలంటే. అంటే మీ అందరి అభిమానాన్ని సంపాదించుకునే ప్రజాబలం ఉంది చూసారా, దాంట్లో నేను చాలా అత్యంత ధనవంతుని. మీ అభిమానం సంపాదించుకునే ధనవంతుని నేను. సో నేను కోరుకునేది మీ మద్దతు. నన్ను ఒక్క ఎలక్షన్కో చూడకండి. నన్ను ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఎలక్షన్, ట్రాన్స్ఫర్మేషన్. మన ఎన్డీఏ మీటింగ్ కూడా నన్ను పిలవగలిగారంటే 10 సంవత్సరాలు ఇక్కడే నిలబడి ఉంటే, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక, ఎన్నో ప్రలోభాలు ఎదుర్కొన్న తర్వాత నిలబడగలిగినప్పుడు అది 100% గుర్తింపు వచ్చి తీరాలి, గుర్తింపు వస్తుంది. సో జాతీయ స్థాయి నాయకులు కూడా మనల్ని ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు, అంత మాత్రం సమయం కానీ గౌరవం కానీ ఎందుకు ఇస్తారంటే మన నిబద్ధత. ఆ నిబద్ధత దేనివల్ల వచ్చింది? నేను నిబద్ధత ఉంటే అది మీ అందరి బలం. ఇది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కూడా తెలుసు. ఇతని వ్యక్తి వెనక ఇంత బలమైన సమూహం ఉంది. ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కానీ ఈ వ్యక్తి వెనక ఇంత బలమైన సమూహం ఉంది. ఇతని మాట చెప్తే చాలామంది ప్రభావితం చెందుతారు. ఇవన్నీ తెలిసే నాకు ఇచ్చే గౌరవం. అది నాకు ఇస్తున్నారు గౌరవం ఉంటుంది, జాతీయ స్థాయి నాయకులు మీకు ఇస్తున్న గౌరవం, అది మీరు వెనక ఉన్నారన్న తెలిసిన గౌరవం. సో మనకి ప్రణాళికలో మనం ఏం చేయాలి భవిష్యత్తులో? ఒకటి, ఇంక ఎవ్వరూ కూడా, మనం హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. డెమోక్రసీ డిసెంట్ గోస్ సైడ్ బై సైడ్. ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయం ఉండటం చాలా అవసరం. దట్ ఈస్ డెమోక్రసీ. నాకు మీరు ప్రజాస్వామ్యంలో ఒకళ్ళొక పని చేస్తే ఇది నాకు నచ్చలేదని చెప్పే హక్కు ఉంది. దట్స్ మినిమం రైట్. అది నేను అభిప్రాయం చెప్పినందుకు, లేదంటే నేను సైడ్ తీసుకునే హక్కు ఉంది. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ ఇష్టపడచ్చు, లేకపోతే మీరు రేపు ఇంకొకరిని ఇష్టపడచ్చు. దానికి నేను మిమ్మల్ని నిందించే హక్కు నాకు లేదు. దట్ ఈస్ డెమోక్రసీ. అలాంటిది జనసేనకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నందుకు మీ ఆస్తులు లాగేసుకుంటాం, మీ పొలాలు తీసేసుకుంటాం అని చెప్పి, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి పంచాయతీ సర్పంచ్లు కూర్చోబెట్టి కబ్జాలు పెట్టేస్తాం. మనం ఎందుకు, మేము ఎక్కడ విదేశాల్లో క్షేమంగా ఉండగలం, ఇక్కడ ఎందుకు ఉండలేము? దీనికి మనం ఏంటంటే పోరాడకపోతే, మనం యుద్ధం చేయకపోతే మనం బతికినవారు ఎవరు? బయట వాళ్ళు కదా, మన వాళ్ళే బతికినవారు. సో అందుకని మీరు విదేశాల్లో ఉన్న సౌకర్యం ఇక్కడ తీసుకొద్దాం, ఇక్కడికి రూల్ ఆఫ్ లా పట్టుకొద్దాం. కానీ నేను చేయగలను. నేను మిమ్మల్ని అడిగేది, నేను నా తరపున వచ్చి రోడ్లో పోరాటం చేయమని నేను చెప్పను. నేను చేస్తాను. చొక్కా మడుచుకొని నేను బరిలో దిగుతాను. నేను ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక ఎలక్షన్ గురించి నేను మాట్లాడట్లా, ఒక తరం గురించి కనీసం మాట్లాడుతున్నాను. ఒక తరం కనీసం 25 సంవత్సరాలు ఒక తరం అంటే, ఒక తరం కష్టపడ్డాను నేను ఉన్నాను ఇక్కడ. అందుకని మనస్ఫూర్తిగా నాకు మీరు అర్థం చేసుకుని, ఒక ఎలక్షన్ గురించి కాకుండా ఒక తరం, కనీసం ఒక దశాబ్దం మీరు నా వెంట ఉండండి అని కోరుకుంటున్నాను. నన్ను మీరు పరీక్షించండి. నేను తప్పులు చేస్తే ఖచ్చితంగా మీరు విమర్శ చేసే మీకు హక్కు మీకు ఉంది. జనసేన ఏదైనా తప్పులు చేసిన విమర్శ చేసే హక్కు ఉంది. అలాగే నేను తీసుకునే నిర్ణయాలు కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి తీసుకుంటాను. నేను ఏది మాట్లాడినా, రేపు పొద్దున అలయన్స్ అని మాట్లాడినా, అలయన్స్ అని కాకపోయినా, ఇండివిజువల్గా ఏదన్నా సరే దాని వెనక చాలా హేతు ఉంటుంది, ప్రాపర్ రేషనాలిటీ ఉంటుంది, ప్రాపర్ ఒక రైమ్ అండ్ రీజన్ లేకుండా నేను మాట్లాడను. అందుకని ఏ నిర్ణయాలు తీసుకున్నా చాలా లోతుగా నేను, ఎందుకంటే ఒక రాళ్ళు కొట్టే కార్మికుడికి ఎలా రాళ్ళు కొట్టాలో నేను చెప్పను. ఒక భవన నిర్మాణ కార్మికుడికి భవనం ఎలా కట్టాలి, ఎందుకంటే నాకు ఆ స్కిల్ లేదు. అలాగే లీడర్షిప్, నేను ఏ నిర్ణయాలు తీసుకుని, దాదాపు దశాబ్దంన్నర 2008 నుంచి దాదాపు 1.5 డికేడ్ నేను పాలిటిక్స్లో ఉన్నాను. చాలా అధ్యయనం చేశాను.
దానితోటి ఇంతమంది నాయకులతోటి నాకు సంబంధాలు ఉన్నాయి, జాతీయ స్థాయి నాయకులు అందరితోటి. దక్షిణాదిలో చాలామంది నాయకులతోటి నాకు సంబంధం ఉంది, అందరితో పరిచయాలు ఉన్నాయి. నేనంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, గౌరవించే వాళ్ళు ఉన్నారు. సో నేను ఒక నిర్ణయం తీసుకుంటే రోజు అనేక మందిని కలుస్తూ ఉంటాను, జనవాణిలో కలుస్తూ ఉంటాను. అన్ని చిన్న చిత్తు కాగితం ఇచ్చినా కానీ చదువుతాను, నేను ఎవరిచ్చినా ఆ సమస్యల్ని మాట్లాడతా. సో ఇంత అవగాహన ఉన్న నేను, ఇంత నిస్వార్థంగా ఉన్న నేను తప్పు నిర్ణయాలు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్కి మన తెలంగాణకి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటాను తప్ప ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోను. అలాగే నేను ఒక కులంలో, ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్ని వెనకేసుకురాను. తప్పు ఎవరిదైనా సరే నాతో సహా నన్ను నేను క్షమించుకోను. అందుకని నేను రూల్ ఆఫ్ లానే పాటిస్తాను. రూల్ ఆఫ్ లా ఎక్కడి నుంచి వచ్చింది? మన భారత రాజ్యాంగం నుంచి వచ్చింది. వీ హ్యావ్ ఎ రూల్ బుక్. మనం ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ వాడితే అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది కదా, దుబాయ్ మన గల్ఫ్ అంతా. సో ఇట్స్ ఎ రూల్ బుక్. వాళ్ళ రూల్ బుక్ కాదు, మన రూల్ బుక్ ప్రకారం మన కొన్ని నిర్ణయాలు, కొన్ని రూల్స్ రాసుకున్నాం. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనందరికీ న్యాయం జరగాలంటే నేను నమ్మేది ఒకే ఒక గ్రంథాన్ని సంపూర్ణంగా నమ్ముతాను, అది భారత రాజ్యాంగం. మీరందరికీ అనుకోవచ్చు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా మాటలకి ఫస్ట్ నేను విలువలు నేను పాటిస్తా, నా దేశాన్ని నేను గౌరవిస్తాను. అలాగే నా రాజ్యాంగ విలువల్ని చాలా బలంగా నేను నమ్ముతాను, చదువుతాను. కాన్స్టిట్యూషనల్ లా చాలా బలంగా చదువుతాను నేను. ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ లా చదివే కొద్దీ మనకు శక్తి పెరుగుద్ది. మీరు ఏం చెప్పాలి, నేను భారతీయుని అనుకుంటేనే మీరు భారతీయుడు, మీరు హక్కుని క్లెయిమ్ చేయగలరు. అలాగే మీరు ఎప్పుడైనా ఓటేస్తేనే మీకు హక్కు వస్తుంది నేల మీద. మీరు నిలబడితేనే మీకు పోరాడే ధైర్యం ఉంటుంది. అందుకని నేను చెప్తున్నది మీకు, మీరు ధైర్యంగా ఉండండి. ఫస్ట్ ఒక కేసులు పెడతారు, ఖచ్చితంగా కేసులు పెడతారు. ఆ కేసులు పెడితే మనం పోరాడదాం. ఇవన్నీ కూర్చోబెట్టి ఒక బంచ్ ఆఫ్ కేసుల కింద మాట్లాడితే నేనే స్వయంగా మన లీగల్ టీంతో నేను చేయిస్తాను మీకు. ఆ మద్దతు, ఆ సహాయ సహకారాలు కూడా నేను ఇస్తాను మీకు. అందుకని మీకు మన పార్టీ సెక్రటేరియట్ నెంబర్ ఉంటుంది, మీరు దానికి చెప్పండి. నా లీగల్ టీం కనుక మీరు ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ పంపించగలిగితే ఐ మేక్ షూర్ దట్ ఐ విల్ హైర్ లాయర్స్. మీకు ఆ మద్దతు నేను ఇస్తాను మీకు ఖచ్చితంగా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా మూర్ఖంగా మొండిగా ఉన్నారండి. ఇది మన హక్కు, ఇది మన హక్కు. ఇది నాకు అన్యాయం జరిగినప్పుడు నాకు గొంతెత్తి అరిచే హక్కు ఉంది. నాకు న్యాయం జరగాలని చొక్కా నిలదీసుకునే హక్కు మనకు ఉంది. మన ఎవరి హక్కుల జోలికి మన కాల రాయట్లేదు. మన హక్కులను కాల రాస్తుంటే మనం ఎవరి దగ్గర కూర్చోవలసిన అవసరం లేదు. అందుకని లెట్ us ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవర్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మీరు బాగానే మనం ట్యాక్సులు కడుతున్నాం, ప్రభుత్వాలు ఎలా చెప్తే అలా నడుస్తున్నాం. అయినా కానీ మనం కిందకు వచ్చి మన అభిప్రాయం చెప్తే ఆస్తులు లాగేసుకుంటాం, లేదంటే కూర్చోబెట్టి మేము మీ పొలాలు తీసేసుకుంటాం, మీ ఇల్లు తాకట్లు పెట్టేస్తాం, భయపెడతానంటే మటుకు దాడులు చేస్తాం. అస్సలు ఊరుకునేదే లేదు దీనికి. ఐల్ మేక్ షూర్, ఇంక్లూడింగ్ తెలంగాణ ఉన్న మన క్యాడర్తో సహా, మన నాయకత్వం సహా చెప్పిన ఐల్ స్టాండ్ బై. నేను మీ వెంట నిలబడతాను. ఇక్కడ మనస్ఫూర్తిగా మీరు ఇంత బలమైన మద్దతు ఇచ్చినందుకు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు మీరు మీ సహాయ సహకారాలు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.